అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన రమేష్ చారి 2 రాష్ట్రాల్లో మల్టీ లెవెల్ బిజినెస్ లో మోసానికి పాల్పడ్డాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 19 కేసుల్లో నిందితుడిగా గుర్తించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల రూపాయల మేర లావాదేవీలు, సిరిసిల్ల జిల్లాలోనే సుమారు 4 కోట్ల మేర ఆన్లైన్ బిజినెస్ చేశాడని తెలిపారు. తెలంగాణ ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీ పేరుతో హైదరాబాద్ లో నకిలీ ఆఫీస్ ఏర్పాటు చేశాడని అన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూరి గ్రామానికి చెందిన ఆదర్శ్ గౌడ్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ మోసాలు బయటకు వచ్చాయని అన్నారు. సైబర్ నేరగాలు ఎక్కువయ్యారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. సమావేశంలో డీఎస్పీ ఉదయ్ రెడ్డి, రూరల్ సిఐ సదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్స్ కావాలంటే, బైక్స్ కావాలంటే, గ్రాసరీస్ కావాలంటే, లేకపోతే ఈవెన్ గోల్డ్ కావాలంటే నేను తక్కువ ధరకు మీకు ఇస్తాను. సో చాలా మంది అట్లా తీసుకున్నారు. ఇతను ఫస్ట్ స్టార్ట్ లో ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతను పోయారు, అతను ఫోన్ కావాలి, ఐఫోన్ అంటే 1 lakhs ఉంటుంది, 60,000 70,000 ఇచ్చేస్తారు. 30-40,000 ఇతను పర్స్ నుండి ఇతను సొంత డబ్బులు పెడతారు. సో అదే ట్రస్ట్ డెవలప్ చేస్తారు. అతని ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ రికమెండ్ చేస్తారు. అట్లా ఇది నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇట్లా 4-5 మెంబర్స్ వరకు ఇతను సొంత డబ్బులు పెట్టి ఇచ్చేస్తారు. దాని తర్వాత ఏంటి అంటే డబ్బులు అయిపోతుంది. సో ఈ టర్న్స్ టు బి బిగ్ ఫ్రాడ్. అట్లా ఇతను ఆల్మోస్ట్ ఇప్పుడు మన దృష్టిలో వచ్చింది ఆల్మోస్ట్ 9 crore వర్త్ ఫ్రాడ్ ఇతను చేశాను. 9 crore వర్త్ ట్రాన్సాక్షన్ ఇతను చేశాను. ఇంకా ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్ గా అంటే ఫోన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు సిఐస్ కి, ఎస్ఐస్ కి, ఎస్డిబికి దట్ ఇతను నాకు కూడా ఇట్లా చేశారు, నాకు కూడా ఇట్లా అది గోల్డ్ ఇచ్చేస్తారు, నాకు తక్కువ ధరలో ఇచ్చేస్తారు, నా నుండి అది 1.5 crore 40 lakhs 30 lakhs ఇట్లా తీసుకున్నారు. ఇది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి దీనిలో. ఇప్పుడు అంటే మన జిల్లాలో 11 FIRs మనం నమోదైనాయి. కరీంనగర్, జగిత్యాలలో కూడా విక్టిమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళకి పంపమని చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా FIR చేస్తారు. ఇది కాకుండా ఇప్పుడు చెప్పాలి అంటే విజయవాడలో ఒక రాజేశ్వరి ఆమె ఉంది. ఆమె నుండి 1.4 crores కలెక్ట్ చేశారు. ఒక అనంతపూర్లో ఒక విజయ్ ఉన్నారు, అక్కడ నుండి 1.5 crores కలెక్ట్ చేశారు. అట్లా అన్ని జిల్లా సిద్దిపేట, ధర్మపురి, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్ ప్రతి ప్లేస్ నుండి ఇతను కలెక్ట్ చేశారు. ఈ 4 బ్యాంక్ అకౌంట్స్ మనకి ఇతను దొరికినాయి. అది మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇది ఇప్పుడు చాలా యాక్టివ్ ఉంది. అంటే ఫేస్బుక్ లో, లేకపోతే జనరల్ గా మన సిటిజన్స్ గ్రీడ్ వల్ల ఇది అవుతుంది. అంటే మన ఏంటి అంటే మన తక్కువ ధరలు దొరుకుతుంది, మనం కొనిస్తాం, లేకపోతే మనం అంత డబ్బులు పెడితే మనకి ఎంత రిటర్న్ వస్తుంది. సో ఇది ఒక లెవెల్ వరకు ఇది సక్సెస్ అవుతుంది. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఇది సక్సెస్ కాదానికి కాదు. ఎందుకంటే ఒక అతను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ నుండి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు, థర్డ్ వాళ్ళ నుండి తీసుకొని సెకండ్ వాళ్ళకి ఇస్తారు. బట్ 4th లెవెల్ వచ్చినప్పటి వరకు వాళ్ళు ఫిఫ్త్ ఎవరు దొరకరు. సో అది ఆటోమేటిక్లీ ఇట్ హ్యాస్ టు ఫెయిల్. ఆ ఫెయిల్ ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది, వాళ్ళు మన దగ్గర వచ్చారు, మనం కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం. ఇది కాకుండా 2018లో కూడా ఇతను ఎట్లా వేరే ఫ్రాడ్ చేశారు. ఇతను పెద్దపల్లి చెందిన ఇతను అప్పుడు కూడా కరీంనగర్ లో 5-6 FIR అయినాయి ఇతని పైన. అప్పుడు కూడా జాబ్ ఫ్రాడ్, గవర్నమెంట్ నుండి ఒక ఫేక్ లెటర్స్ క్రియేట్ చేసి, ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి కొంతమంది నుండి డబ్బులు తీసుకొని అది జాబ్ ఇప్పేస్తారు. ఆ ఫ్రాడ్ చేశారు. దాంతో అప్పటి వాళ్ళు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇతని పైన PDR కూడా పెట్టారు. 15 months లోపల బయట వచ్చారు. 2 కేసెస్లో ఇతని కన్విక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ బయట వచ్చిన తర్వాత మళ్ళీ అదే పని వేరే అమౌంట్ స్టార్ట్ చేశారు. సో అది జనాలతో అదే మనవి ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఎవరైనా చెప్తే మీకు తక్కువ దారిలో ఇస్తుంది, లేకపోతే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ లో మనం డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము, అదే పాసిబుల్ లేదు. దట్ ఈస్ ఎంటైర్లీ నాట్ పాసిబుల్. మీరు దానికి ఫాల్ చేయకండి. 1-2 లెవెల్ దాకా అదే మేబీ వాళ్ళ ఇవ్వగలవచ్చు, దాని తర్వాత అదే పాసిబుల్ ఉండదు. వాళ్ళ వేరే వాళ్ళ నుండి తీసుకిస్తారు. ఇప్పుడు ఇతనికి అడిగితే కూడా ఇతను ఏమంటున్నారు అంటే, సార్ మరి నాకు బయట పంపండి, నేను ఇప్పుడు మీకు డబ్బులు కొంతమందికి 30-40 లక్షలు వేరే వాళ్ళ నుండి ఇచ్చేస్తాను. దానికి అర్థం ఏంటి అంటే ఇంకా జనాలు రెడీ ఉన్నారు డబ్బులు